ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేయబెట్టుకున్నది ఆమె చేయబెట్టుకో. నడిపించండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. నడు చేతుల పైకి ఎత్తి ఇట్రా. జీసస్ పట్టుకోండి. హల్లెలూయా. ఇట్రా హల్లెలూయా అని గట్టిగా. హల్లెలూయా అంటే దేవుని స్తుతించటమే. హల్లెలూయా. సాక్ష్యం చెప్పు. నీ పేరు, ఈమె పేరు పుల్లమ్మ. పుల్లమ్మేనా? నిజంగా పుల్లమ్మ? ఇదిగో ఈయన భర్త. ఇలా తల్లి, అది పుల్లమ్మ తల్లి. ఇక్కడ పుల్లమ్మ తల్లి. అమ్మా, నీ బిడ్డ ఎట్లా ఉందమ్మా ఈ వారం? వచ్చేటప్పుడు బాగలేదు, అస్సలు బాగలేదా? భర్తకి ఇవ్వండి. ఇప్పుడు ఏ హాస్పిటల్లో చూపించారు ఆమెకి? సత్తనపల్లిలో చూపించాం, 3 హాస్పిటల్ చూపించాము. 3 హాస్పిటల్ వదులు. గుంటూరులో ఒక హాస్పిటల్ చూపించాము. నిజంగా పోయిన వారం ఇక్కడికి వచ్చావు కదా? వచ్చాను. నీ భార్య బతుకుతుంది అనుకున్నావా? బతుకుతానుకున్నాను. డాక్టర్లు చెప్పి అబద్ధాలు డాక్టర్ గారు 15 పళ్ళు పీకాలని చెప్పారు. ఈమె పళ్ళు ఉన్నాయి, అన్ని పీకేయాలి అంటున్నాడంట డాక్టర్. అంటే ఎలాగన్నమ్మా చూపించు, పళ్ళు చూపించు. ఇది ఎలాగుండే తెలుసా? నిన్న ఎంత ఉందయ్యా కండ? మొత్తం మూతి వాసి, సిగులు మొత్తం వాసి, సీమి ఆడతా బాగా. పోయిన వారం వచ్చినప్పుడు నాకు ఆయన ఏం చెప్పాడంటే, నా భార్య నేను బ్రతకనయ్యా అని చెప్పిందయ్యా అని చెప్పాడు. చెప్పాను. ఏం జరిగిందంటే, ఈ కండ పంటి మీద మాంసం కండలాగా వచ్చేసింది. కండలాగా వచ్చింది. డాక్టర్ అన్నట్టు అన్ని పళ్ళు పీకేతాను అన్నట్టు. నేను బాగు చేస్తానని మాట ఇచ్చా. బాగు చేశానా లేదా? బాగు చేశారు. బాగు చేశాను లేదా? బాగు చేశారు. ఫస్ట్ కీళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాల కీళ్ళ నొప్పులు? 14 సంవత్సరాలు. బాగా వినండి. 14 సంవత్సరాల కీళ్ళ నొప్పు. మనిషి ఎట్లా ఉంది తెలుసా? నడతలేదు. ఎంతమంది తీసుకొచ్చారామండి? 7 వచ్చినా మొన్న. ఇక్కడికి వచ్చేటప్పుడు 3 పట్టుకొని వచ్చాము. అంటే 3 పట్టుకొచ్చంటే ఏమన్నా ఓపిక ఉందా? ఓపిక లేదు. ఇక్కడికి వచ్చేప్పుడు వంగుతా నడుచుకుంటా వచ్చింది. భోజనం తినక ఎన్నాలైంది? 15 రోజులు ఏం తినగా. ఇది ఇక్కడికి రాకముందు 15 రోజులు భోజనం లేదు. ఇక్కడ టాబ్లెట్లు ఏమి ఇచ్చేసినట్టు ఉన్నారు. మొత్తం ఇప్పుడు కాదు, అంత ముందు వేసాం. టాబ్లెట్లు వేసేసుకుంటాం. అన్నం తినకపోవటం, టాబ్లెట్లు వేసేసుకుంటాం. మనిషి అయితే ఇక శుక్రవారం వచ్చారు వీళ్ళు పాపం. ఆ శుక్రవారం వస్తే మనిషి ఒక నిమిషం కూడా అట్లా పడిపోతుంది. అంతేనా? అంతే. అలాంటి పరిస్థితుల్లో నేను చనిపోతానని చెప్తుందంట భర్తకే. ఆయన వచ్చి, నా భార్య చనిపోతానంటుంది అంటే నేను బతికిచ్చేస్తాను నాన్న. ఏమన్నారు? అదే మాట చెప్పారు. నీ భార్య వాళ్ళ ఊరు చెబట, నీ భార్య నీ ఉన్నా నేను బతికిస్తాను అన్నాడు. ఆమె ఊరు చచ్చిపోటాకి నేనున్నా స్వస్థనిస్తాను, బ్రతికిస్తా నేను అని చెప్పారు. ఇప్పుడు బ్రతికిందా లేదా? బ్రతికింది. సెట్టేనా? సెట్టే. ఓకేనా? ఓకే. చెప్పలు కొట్టారు గట్టిగా. ఏ ఊరి మీది? గుంటూరు జిల్లా పెదకూరపాడు. పుల్లమ్మా, నోట్లో చీమి అంతా వస్తుంది కదా నీకు? చెప్పు. సిగ్గులు అన్ని వాపులు వస్తాయి కదా? నీకు బాగా అయిపోయావా? ఇంకేమైనా బాధలు ఉన్నాయా? ఇంకేం లేవు. బతుకుతావని నమ్మకం వచ్చిందా? అది లేదా? వచ్చింది. ముఖం పోయిన వారం ఉబ్బింది కదయా? ఉబ్బింది మొహం బాగా. ముఖం ఉబ్బి ఈ చిగుడు మీద మాంసము గలీజ్ ఈ సైజులో ఉందా? మాంసం ఈ సైజులు ఉంటే డాక్టర్ చూసి మొత్తం పళ్ళని తీసేయాలంటున్నాడంట. ఎవరు పళ్ళు తీపించుకోవద్దు దయచేసి. పాస్టర్ గారు ఉన్నారు, నేనున్నా, బతికిస్తా. హల్లెలూయా. ఎంత సమయంలో మూతి ఫ్రీ అయిపోయిందయ్యా? అది 2 రోజుల్లో అయిపోయింది. మొత్తం మాంసం అంతా కరిగిపోయింది. అది పవర్. చప్పట్లు కొట్టాలి. ఆమెను తీసుకుని వాళ్ళు పోయిన చూస్తే అడుగులేయటం లేదు.
ప్రార్థన అయిపోయాక నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ కొంచెం అన్నం తిని. అన్నం తిన్నది. చప్పులు కొట్టాను గట్టిగా. చీమ అంటండి పళ్ళల్లో నుంచి. ఎన్ని రోజులు మట్టి వస్తుందమ్మా చీమ? అట్లా 2 నెలలు పైన అయింది. చీమ వచ్చేస్తుందంట. ఇంకేం తింటారు చెప్పండి? ఈ పళ్ళల్లో నుంచి చీమ కారిపోతుందంట. అంతేనా? ఆమేన్. ఇక్కడ నాకు ఇచ్చిన వరాలు చాలా ఉన్నాయి. అసలు 1, 2 ఈ ప్రపంచంలో ఉన్న MBBS డాక్టర్లు అందరు కాదు, ఈ ప్రపంచంలోని హాస్పిటల్ అన్నీ ఒకటైతే నేను ఒక్కడే ఒకటే. వాళ్ళు సంవత్సరంగా బాగు చేస్తానంటే నేను చిటికేసి బాగు చేసేస్తా. ఆపరేషన్ లేదు, చప్పట్లు కొట్టండి. టాబ్లెట్ లేదు, ఉఫ్ అంటే ఎగిరిపోవాలా, చప్పట్లు కొట్టాలి. ఇలాంటి వ్యక్తులు కాదు, ఎంతకంటే డేంజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళని నా ద్వారా యేసయ్య బతికిచ్చేస్తున్నాడు. ఆపరేషన్ లేదు, టాబ్లెట్లు లేవు, ఇంకేమి లేవు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె వెళ్ళమ్మా, ధైర్యం ఉండే, బాగైపోతాం. రైట్, చప్పట్లు కొడతాం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అయ్యా. అయ్యా, మాకు మా అన్నకి నాకు వివాహం కాలేదు, పేర్లో పెట్టండి అయ్యా. అలాగే స్తోత్రములైనా వీళ్ళకి వివాహాలు అయ్యేటట్లుగా యేసునామములో అమ్మాయి ఇటయ్యా. థ్యాంక్ యూ జీసస్. హలో అమ్మా చెప్పండి తల్లి. హలో అయ్యగారు, వందనాలండి అయ్యగారు. వందనాలు అమ్మ, చెప్పండి. నాకు ఎడం పక్కి పార్టు రాసింది అయ్యగారు, కొంచెం ప్రార్థన స్తోత్రములైనా అద్భుతం చేయండి సహోదరికి. ఆమేన్. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. ఇక్కడ ఫోన్ కలిసింది, మాట్లాడతలేదా మనిషి? హలో, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము ఈ లైవ్లో ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. దేవునికి మహిమ. హలో అయ్యగారు, అమ్మ చెప్పు తల్లి. వందనాలు అయ్యగారు. వందనాలు అమ్మ, చెప్పండి. మా పాప 4 సంవత్సరాలు నడవట్లేదు అయ్యగారు. 4 సంవత్సరాలు బట్టి నడవట్లేదా? పాపకి 4 సంవత్సరాల? పుట్టిన కాడి నుంచి పాపకి ఇప్పుడు 4 సంవత్సరాలు నడవట్లేదు అయ్యగారు. ఏ ఊరు మీది? మాది ఆంధ్ర అయ్యగారు. మీ దగ్గరికి రావాలి. ఆంధ్ర మొత్తం నువ్వే ఉంటావా? ఆంధ్ర అంతా రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రం అంతా నువ్వే ఉంటావమ్మా? మొత్తం మీదేనది? ఏ ఊరు అంటే ఆంధ్ర అంటావు, ఏ ఊరు అంటుంటే? కందుకూరు. మరి తీసుకురండి. అంటే కాళ్ళు కొద్దిగానే ఉన్నాయా, అసలు లేవా? కాళ్ళు ఉన్నాయి అయ్యగారు, పుట్టిన కాడి నుంచి నడవట్లేదు అయ్యగారు. తీసుకురావాలి. అలాగే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ కూడా చేసుకోవాలి. తీసుకురండి, తీసుకురండి చూద్దాం. ఎందుకంటే మొత్తం తిరిగిపోయినాయా, మామూలుగానే ఉన్నాయా? మామూలుగానే ఉంది అయ్యగారు. అయితే తీసుకురా. ఒకవేళ తిరిగిపోయినా కూడా దేవుడు కార్యం చేస్తాడు కదా, తీసుకురండి. హలో, దేవునికి మహిమ కలుగాక. మరి ఈ లైవ్ ద్వారా మీ అందరినీ మళ్ళీ ఇలా చూడటానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాము. మరి ముఖ్యంగా వ్యాధి బాధలు, అలాగే మంత్రశక్తులతో పీడింపబడుతున్నవారు, దురాత్మలతో పీడింపబడుతున్నవారు, మరి దీర్ఘకాల రోగులు, మరి దయచేసి ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాం. ఈరోజు చాలామంది మోకాళ్ళ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. నిజంగా దేవుడు కార్యం చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మరి దేవునికి ఇది అసాధ్యమైనది లేదు. హలో హలో అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పండి త్వరగా మీ ప్రార్థన అవసరత. నేను అడిగిన ఊరి పేరు చెప్పాలి. మీ ప్రార్థన అవసరం చెప్పమంటే ఊరు చెప్తున్నావు, ఊరు చెప్పమంటే ఇంకోటి చెప్తారు. త్వరగా చెప్పాలి. ఎక్కడుంది? సరిగ్గా మాట అర్థం అవ్వకపోతే ఫోన్ కట్ అయిపోద్ది, దయచేసి గమనించండి. హలో హలో అమ్మా చెప్పండి అమ్మా. హలో హలో, ప్రైజ్ లో చెప్పండి అయ్యా. నా పేరు లూడియమ్మండి, విజయవాడ. స్తోత్రం నాయన. ప్రియ తల్లిగా నువ్వు దర్శించి
మోకాళ్ళ నొప్పులు, ఆ నడు నొప్పులతో బాధను అనుభవిస్తున్నారంట. అద్భుతం చేయండి యేసునామములో. ఆమె అమ్మా ఎక్కడుంటారు మీరు? విజయవాడేనా? సరే అమ్మా, వందనాలు. దేవునికి మహిమ కలుగాక. దయచేసి ఈ కొంతమంది ఫోన్లు అర్థం అవట్లేదు. మీరు ఆ సిగ్నల్ ఉన్న కాడ మీరు ఉండి ఫోన్ చేస్తే మీ ఫోన్ కలుస్తుంది. మాతో సహకరించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. హలో హలో, చెప్పండి అమ్మా. అయ్యగారు వందనాలండి. చెప్పండి తల్లి. మేము ఆ తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. నాకు ఎడం పక్కి పాటు అంతా విపరీతంగా లాగేంది అయ్యగారు. ఏ పని చేసుకోవాలో పని కొద్దిగా ప్రార్థన చేస్తారని చేస్తానండి. స్తోత్రం నాయన. పాటు లాగేస్తుందంట. అద్భుతం చేసి ఆ పాటలు లాగటం మానేసి సంపూర్ణమైన ఆరోగ్యము శక్తి నా బిడ్డకి ఇవ్వండి. నజరేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే అమ్మా. అయ్యగారు మా చెల్లికి ఒంట్లో బాగాలేదండి. ఆవిడకి బ్రెయిన్ ప్రాబ్లం అండి. ఒకసారి తీసుకొద్దాం అనుకున్నాం అయ్యగారు. మరి తీసుకురండి అమ్మా. బ్రెయిన్ ప్రాబ్లం ఉంటే ఇక్కడికే తీసుకురావాలి. హాస్పిటల్కి వెళ్తే బుర్ర బాకలు కొట్టేసి గుంజి తీసేస్తారు. సరేనా? ఇప్పటికే 3 ఆపరేషన్లు అయ్యాయండి. 4వ ఆపరేషన్ చేస్తే పాప బాగా వీక్ గా ఉంటుంది. వీక్ ఉంది కదా. 3కే అసలు ఆవిడ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఇక 4 దాకా ఉంచావు. తీసుకొస్తే తీసుకురమ్మని ఇష్టం. హలో, వందనాలు. చెప్పండి. స్తోత్రమైన సోదరి కళ్ళు మాస్కు తగ్గించండి యేసునామములో. హలో 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 అయ్యగారండి. అమ్మా చెప్పండి అమ్మా. నాకు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అన్నారు. నడుము మీద కనుక అయింది అయ్యగారండి. కొద్దిగా మీరు ఒకసారి ప్రార్థన చేసిన కొద్దిగా కడిగింది అయ్యగారండి. కొద్దిగా ప్రార్థన చేయండి అయ్యగారండి. ఓకే. స్తోత్రమునైనా సోదరి బ్లడ్ ఇన్ఫెక్షన్ అద్భుతంగా స్వస్థపరచండి యేసునామములో. దయచేసి గమనించండి. ఈరోజు చాలామందికి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ ద్వారా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి అలాంటి వారు దయచేసి యేసు ఆశ్రయపురానికి రండి. తండ్రి ఏ కార్యము ఎలా చేయబోతుండో చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. హలో, చెప్పండి అయ్యా. స్తోత్రునైనా అలా ఆడోళ్ళకు మోకాళ్ళు బాధ ఉంది, ప్రార్థిస్తున్నాం. అద్భుతం చేయండి. హలో హలో, చెప్పండి అమ్మా. వందనాలు అయ్యా. వందనాలు తల్లి. చెప్పాలి త్వరగా. అయ్యా మాది గుంటూరు జిల్లా దిగ్గాలయ్యా. ఇవన్నీ ఎందుకు? నీ ప్రార్థన అవసరం చెప్పు. అవసరమైతే నేను అడుగుతా. నాకు నడువు నొప్పి. స్తోత్రునైనా నడువులో నొప్పిని పూర్తిగా తగ్గించండి. ఆమేన్. హలో, స్తోత్రమునైనా ప్రియ తల్లి గారి మోకాళ్ళ నొప్పులను తగ్గించండి పూర్తిగా. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కాల్స్ చాలా వెయిటింగ్లో ఉన్నాయి. మీరు సమయాన్ని పాడు చేయొద్దు దయచేసి. అలాగే ఏదైతే మీకు వ్యాధి ఉందో అది ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పొజిషన్లో ఉన్నా కూడా యేసు ఆశ్రయపురానికి తీసుకురండి. శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారు. మరి ఎటువంటి పొజిషన్ అయినా, మరోసారి చెప్తున్నాను, ఈరోజు తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తం సాధ్యమే. ఎటువంటి పొజిషన్ అయినా ఈరోజు తండ్రి కార్యం చేస్తున్నాడు. దయచేసి గమనించి మాతో సహకరించాలని మనం చేస్తున్నాం. హలో హలో అమ్మా చెప్పండి. అయ్యారు ఒంట్లో బాగుంటలేదు. ఏమైందో చెప్తేనే కదా ప్రాధాన్యత. ఒంట్లో అంటే నేను వచ్చి కలగన్నాలా? అదే గుండె కోసం మందులు వాడుతున్నాం అయ్యారు. తగ్గిపోద్ది. అసలు మందులు వాడక్కలేదు. ఇక్కడికి వచ్చేయండి శనివారం స్వస్థ ప్రార్థనకి హైదరాబాద్కి. సరేనా? అలాగే అయ్యారు. దయచేసి గుండె సమస్యలు ఉన్నవాళ్ళు నిన్న శనివారము. అమ్మా ప్రైజ్ లార్డ్. వందనాలు తల్లి. చెప్పమ్మా. సరే, స్తోత్రములు తండ్రి. అద్భుతం చేయండి. ఆమె దయచేసి గమనించండి. ఈరోజు ఎంతోమంది రకరకాలుగా సమస్యలతో ఉండి మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అయినా కూడా స్వస్థత కలిగినటువంటి వారు మరి యేసు ఆశ్రయానికి వచ్చి మరి విడుదల పొందుతున్నారు. దయచేసి మాతో సహకరించాలని మనం చేస్తున్నాను. హలో, వందనాలు తల్లి. చెప్పండి అమ్మా. నిడుదోలా? తాగేనే ఉండి మనం ఎవరు ఏం చేయలేము. యేసు నామములో అలా ఆయన గురించి అడుగుతుంది. ప్రభా ప్రార్థిస్తున్నాం. కేర్ చేయండి, అద్భుతం చేయండి.
అలా ఆయన గురించి బాధపడుతుంది. ఆమె మనసు సమాధానపరచండి యేసునామములో. ఆమె దయచేసి వాళ్ళ భర్త తాగుతున్నాడంట, లివర్ అయిన పాడిపోయినా కూడా తాగేస్తున్నాడంట. ఎవరు మేము చేస్తాం చెప్పండి, మనసాక్షి లేని వాళ్ళని. హలో చెప్పమ్మా. మీది వైజాగ్. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు అంటాయి. ఎవరు? మీరేనా? అవునవును. ఎప్పటి నుంచి ఉన్నాయి అట్లాగా? 4 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. 4 అంటే ఏమైతే కాళ్ళు నొప్పులు అంటే, మోకాళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటే ఏమైతుంది? నడవనికి వస్తలేదు సార్. నడవటానికి రావట్లేదా? 4 సంవత్సరాలుగా. పైకి రండి, పట్టుకురండి, చప్పట్లు కొట్టండి అందరూ. ఆమె యేసు రక్తమే ఇచ్చే. ఒకళ్ళు వచ్చారా, ఎవరైనా వచ్చారా మీతో పాటుగా? మా పాప మీ కూతురు ఆవిడ 4 సంవత్సరం బట్టి నడవటం లేదు అసలు. ముందుగా కింద వచ్చినాయి నొప్పులు, తర్వాత మొక్కలకు వచ్చినాయి, నడుము నొప్పి, నడుములోకి వచ్చింది. ఎన్న బొక్కల గ్యాప్ వచ్చిందని చెప్పిన సార్. ఆయాసం కూడా ఉందా? లేదు, టెన్షన్ అవుతుందా? చర్చికి వెళ్తారా మీరు? ఇంత ముందుకు వెళ్తుంటే మధ్యలో వెళ్తలేను సార్. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు మరి? ఆటోలో వచ్చిన. ఆటోలో అంటే మా అన్న ఉన్నాడు మోజస్ అని, మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన. అంటే టీవీలో చూసి మెడిసిన్ వాడుతున్నారా? ఇప్పుడు చెట్ల మందు కూడా వాడుతున్నా ఇప్పుడు. అయ్యో, అవి ఇవి అసలేం రిలీఫ్ లేదా? లేదు అసలు. ఇంజక్షన్ కూడా వేయించుకున్నా మొక్కలకి, మోకాళ్ళకా? అయినా కూడా ఏం ప్రయోజనం లేదా? ఎన్న పుస్తకం కూడా వేసినారు ఇంజక్షన్, అది కూడా తగ్గలేదు. ఎక్కడ? హాస్పిటల్లోనేనా? అంటే ఎవరో చెప్పారా మీకు? మీరు వచ్చారా? లేదు, చెప్పినాడు మా అన్న. చెప్పి ఎవరు వచ్చారు? ఆయన ఎక్కడ? లేదు, లేదా? టీవీలో చూసి చెప్పినాడు. టీవీలో చూసి వచ్చారా? దగ్గర రమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అసలు నడవడానికి అస్సలు చేతగానట్టుంది. పట్టేస్తున్నాయి మొక్కలు, ఇట్లా నడుస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ మాలు ఫ్రీగా ఉండు. ఏది మీ కూతురు? ఇది రమ్మని పైకి. కూతురు ఎవరో? మీ ఇద్దరు వచ్చారా? రా బాబు. స్తోత్రం. అందరూ చేతులు పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అలాగే చూస్తూ ఉండండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అలాగే చూస్తూ ఉండి, నన్ను చూస్తూ ఉండమ్మా, అటు ఇటు చూడకు. ప్రైజ్ ది లార్డ్. 4 సంవత్సరాలుగా అంటే పాదాలు ఫస్ట్ స్టార్టింగ్ పాదాలా కింద, దాని తర్వాత మొక్కలు వచ్చేసి, ఇప్పుడు ఇంకా ఎక్కడ వచ్చేసి నడుము నొప్పి 3. నడుము నుంచి మోకాళ్ళకి వస్తున్నాయి అని చెప్పిన డాక్టర్లా. నడుము నుంచి మోకాళ్ళకి వచ్చేస్తున్నాయి అని చెప్పారా? నడుములో నుంచి స్టార్టింగ్ ఏమో పిక్కల నుంచి మోకాల నుంచి నడుములోకి వెళ్ళింది. డాక్టర్లు నడుము నుంచి కిందకి వస్తుంది అన్నారా? ఫస్ట్ స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. విజయలక్ష్మి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. చేతులు పైకెత్తు. హల్లెలూయా. చేతులు ఎప్పుడు ఉన్నాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి, అలాగే చప్పట్లు కొట్టండి. అబద్ధ దేవుని కనపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పెట్టుకో, ఉందని ప్రాబ్లం అక్కడ కూడా ఇలా పట్టుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. చూసుకో, కాళ్ళు నొప్పులు ఉన్నాయేమో చూసుకోమ్మా. కొద్దిగానా? నడుములో? నడుములో అయితే ఎంత లేదు కానీ. ఒంగో చూసుకో. చప్పట్లు కొట్టి. అట్లా అసలు మామూలుగా తల ఉండగలవా? లేదు లేదు సార్. రా, నడు, వెళ్ళి చూసుకో ఎక్కడ నొప్పులోనే చెప్పు. ఇక్కడ కొంచెం నొప్పి వస్తుంది సార్, కొద్దిగా. అంత లేదు, ఇప్పుడైతే ఫోల్డ్ కాకపోతుంది కానీ ఇక్కడ కొద్దిగా. నీళ్ళు రాసుకో అక్కడ పైకి. ఎక్కడ? చప్పట్లు కొట్టండి గట్టిగా. హలో స్పీడ్కి వెళ్ళి రా. అటు ఇటు తిరుగు. చేతుల పైకి ఎత్తు. కూర్చో కూర్చో కూర్చో.
ఆమె లే ఆమె అలా కూర్చోగలవా ఇంటికాడ? లేదు సార్ లేదా? 4 సంవత్సరాల బాధ. మళ్ళీ ఒంగో నడుములో గ్యాప్ వచ్చిందని ఎవరు చెప్పాడు నీకు? డాక్టర్ చెప్పినారు సార్. ఏడాడు ఏ హాస్పిటల్? యశోద హాస్పిటల్ అన్ని తిరిగినా సార్. అన్ని చోట్ల అన్ని హాస్పిటల్ తిరిగినా. ఏం పని చేస్తారు మీ వారు? కారు నడుపుతారు. కారేనా? కారు నడుపుతాడా? ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమె శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279 ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. అయితే ప్రార్థన చేయాలి. వైజాగ్ గురించి చేయాలా, మీ గురించా? స్తోత్రములు తండ్రి. ప్రియతలు చేతబడులతో బాధపడుతున్నారంట, అద్భుతాలు చేయండి. ఆవిడ 2 సార్లు చెప్పినప్పుడు కూడా మాది వైజాగ్ ప్రార్థన చేయండి అంది. మళ్ళీ అడిగితే మాది వైజాగ్ ప్రార్థన చేయండి అంటుంది. దయచేసి ఈ విషయాలు మేము అడగట్లేదు. మీ ప్రార్థన అవసరత ఏదున్నా వెంటనే చెప్పండి. తండ్రి నా ద్వారా ఏ కార్యం చేయదలుచుకున్నాడో చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. హలో, హలో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సర్వశక్తి కలిగిన దేవుడు మన అందరి జీవితంలో బలమైన కార్యము జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆయనకి ఏది అసాధ్యమైనది లేదు, ఆయనకి సమస్తం సాధ్యము. ఆమేన్. హల్లెలూయా. హలో, హలో. అయ్యా వందనాలయ్యా. చెప్పమ్మా. వందనాలు. మాది గుంటూరు అండి. నా పేరు విజయమ్మ. నాకు గొంతులో గడ్డం ప్రార్థన చేస్తున్నాను. తగ్గించాలా, ఒకటి ప్రార్థన చేసి వదిలిపడేయాలా? అయ్యా తగ్గించాలా లేదంటే వదిలేయాలా ప్రార్థన చేసి? తగ్గాలయ్యా. నువ్వు శనివారం స్వస్థత ప్రార్థనకు రా. అలాగే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ ఉంటుంది, తీసుకుని రా. గొంతులు గడ్డ కరిగిపోతుంది. హలో అన్న, నీకు అన్నానమ్మా నేను. దైవజనుడికి కూడా వాల్యూ లేకుండా బతుకుతున్నారు. పెట్టే, నీకు అసలు నీతో మాట్లాడతాం వేస్ట్. పెట్టి హల్లెలూయా. దయచేసి గమనించండి.
అన్నలు, వదినలు, బావలు, సేవకులని అంటే కరెక్ట్ కాదండి. స్వస్థత మీకు ఎలా కలగాలో అది మేము చెప్తున్నాం. దయచేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేమేమో నెత్తి మీద చేసి ప్రార్థన చేయము. కడుపు నొప్పి అయితే కడుపు మీద, గెడ్డలుంటే గెడ్డలకు రొమ్ములో గెడ్డలు ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో ఆ అభిషేకంలోనే కరిగిపోతున్నాయి. అర్థమైందా? కడుపులో గెడ్డలు ఉన్నాయి, కరిగిపోతున్నాయి. నడవలేని నడుతున్నారు, అంతేగాని నడవట్లేదు అని చెప్పి ఏదో కాళ్ళ మీద చేతుల మీద ప్రార్థన చేసేది ఉండదు. ప్రార్థన అనే మాట వాడకండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. రహస్యమందు చూచుని దేవునికి ప్రార్థన చేయమన్నారు. అది ప్రార్థన అనేది మోకాళ్ళ మీద ఉండి గద్దెలో తలుపేసుకుని దేవుడితో మాట్లాడటం. దయచేసి గమనించ, మా సంఘానికి వచ్చిన ఎవరికి కూడా మేము స్వస్థత ప్రార్థనకు వందల వేల మంది వస్తారు. నేను ఇలా జస్ట్ ఇట్లా చేయి పెట్టి అలా అంటామంతే. సున్నామలో విడుదల పొందంటే వెంటనే వాళ్ళ కింద వెంటనే ఇలా షేక్ అయిపోయి పడిపోయి విడుదల పొందాను, నేను మంచిగా అయిపోయినట్టారు, వెళ్ళిపోతారు. సెకండ్స్లో జరిగితే మాట్లాడితే ప్రార్థన. ఏం ప్రార్థన? ఎవడు నేర్పించాడమ్మా మీకు ప్రార్థన? ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి ప్రతి దానికి. అరే అడుగుతున్నాం, ఆ రోగం ఏంటి? హాస్పిటల్కి వెళ్తున్నారు, తగ్గట్లేదు. అయితే అది ఎందుకు? అది ఏమైనా చేతబడి జరిగిందా? ఏదైనా దురాత్మ అయ్యిందా? లేదంటే నిజంగా రోగమా? రండి ఇక్కడికే అని చెప్తున్నాను. ఇంత క్లియర్గా బాగు చేస్తా. అది ప్రపంచంలో హాస్పిటల్ అన్ని తిరిగా కూడా ఇక్కడికి రండి, సెకండ్స్లో తగ్గపోతే అడగండి అని ఇంత క్లియర్గా చెప్తున్నాం. మేము టీవీలో కూడా చూపించేవి మీకు అప్పటికప్పుడు చూపించే ఆ సాక్ష్యాలు అప్పటికప్పుడు స్వస్థత పొందుకున్న వాళ్ళే. అలా మా చుట్టాలు కాదు, మా తాత తరపు కాదు, మా అమ్మమ్మ తరపు కాదు, మా బాబు తరపు వాళ్ళు కాదు. అప్పటికప్పుడు వచ్చి ఈ టీవీలో చూసి అందరికీ మేలు జరుగుతుంది, మాకు కూడా జరుగుతుంది, పేరు పెట్టి పిలిచి స్టేజ్ మీద పిలిచి ప్రార్థన చేస్తాం. విడుదల పొంది, అయ్యా 10 సంవత్సరాల బట్టి నేను నడవలేదు, నడుతున్నాను. అయ్యా నేను ఇలాగా 20 సంవత్సరం బట్టి బాధపడుతున్నాను, తగ్గిపోయింది. అయ్యా డాక్టర్లు చెప్పారు లివర్ పాడైపోయింది అని. ఇప్పుడు నేను బస్కిల్ కొడుతున్నాను, ఒక అడుగు తీసి అడుగు వెళ్ళి. ఈరోజు చనిపోయిన వాళ్ళు కూడా లేపబడుతున్నారంటే కారణం పరిశుద్ధాత్మ అభిషేకంతో. అసలు ఇంత అభిషేకం పెట్టుకుని చిచ్చి అనిపించుకుని పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఇవాళ టీవీల ముందు కూర్చుని పూర్తిగా బెడ్ రీడ్ అయిపోయారు. ఇక కాళ్ళు పని చేయట్లే, చేతులు పని అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి. మేము ప్రార్థన చేస్తే వాళ్ళు బ్రతుకుతారు. ఆ స్త్రీ అయినా పురుషుడైనా కుటుంబంలో ఎవరైనా సరే పూర్తిగా బెడ్లో పడిపోయారు. ఇక చూపు కూడా తక్కువైపోయింది, మాట రావట్లేదు, నీళ్ళు కూడా వెళ్ళట్లేదు. అలాంటివి మేము చేస్తున్నాం. ఈ చిల్లరగా గ్యాస్ వస్తుంది లేదంటే నడువులు నొప్పి, మోకాళ్ళు నొప్పి, ఇదే మేము చేసే పరిచర్య చూడండి. మరణం బైబిల్ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ప్రభు స్తుతి నొందును గాక, మరణము తప్పించుట యెహోవా వశమై ఉంది. అంత గొప్ప దేవుడిని పట్టుకుని నాకు బాగా గ్యాస్ వచ్చేస్తుందని తెగ తినేస్తే గ్యాస్ రాక ఏమొస్తుంది? తింటాం. అసలు గ్యాప్ ఇవ్వాలి కదా, కడుపులో గ్యాప్ ఇవ్వాలా? ఇది కిందకి వెళ్ళదు, పైన వేస్తాం, కిందకి వెళ్దాం, పైకి వెళ్దాం. ఇది రాయి అయిపోయి ఇక గ్యాస్ స్టార్ట్ అయిపోద్ది. నడువులు నొప్పి, కడుపులు నొప్పి అందుకే వస్తాయి మీకు. ఈ నొప్పులు తప్ప. ఇప్పుడు ఒక క్యాన్సర్ ఉంది, 4th స్టేజ్ క్యాన్సర్. డాక్టర్ గారు ఏమంటారు? వాళ్ళు చేయవలసిన ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నారు? అమ్మ వెళ్ళండి, మీరు ఇక 4th స్టేజ్ క్యాన్సర్, ఇది మా వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని తీసుకురండి. అలాంటి వాళ్ళకి ఇక్కడ మేము బాగున్నాం. మౌత్ క్యాన్సర్ ఉంది, మౌత్ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ మౌత్ క్యాన్సర్ వాళ్ళు ఏమంటారు? నాలుగులు కోసేస్తున్నారు, లేదంటే ఇక్కడ అదే పురుపున తీసేస్తున్నారు తట్టుకోలేక. ఈరోజు తీసుకురండి అలాంటి వాళ్ళని. చక్కగా నోర్లు బాగైపోతున్నాయి. 2 కిడ్నీలు పాడేది, ఒకటి 25-30 లక్షల దాకా చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు తీసుకురండి. కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి అన్నారు. అట్లాంటి వాళ్ళు తీసుకురండి. నేను ఇప్పుడు ఇవాళ ఒక అతను ఫోన్ చేశాడు, బ్రహ్మాండ ఆ కిడ్నీలు చిన్నగా అయిపోయినాయని చెప్పేశారు. బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తే 15 ఎంతో ఉన్నదండి క్రియేటిన్, మొత్తం 3.5 అయింది. ఇప్పుడు ఈ శనివారం మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తా కొత్త అన్నాడు. చచ్చిపోయే వరకు మీకు డయాలసిస్ చేసినా కూడా మీరు స్వస్థత పొందట్లేదు. ఇక్కడ కొత్త ఉన్నారు, విడుదల పొందారు. ఈ సాక్ష్యాలన్నీ అప్పటికప్పుడు స్టేజ్ మీద చెప్పే సాక్ష్యాలు మాత్రమే. దయచేసి గమనించండి. ఆషమాషిగా చిల్లరగా వ్యవహారాలు చేయకండి. ఒకడేమో అన్నయ్య అంటాడు, అక్క అన్నయ్య అంటుంది, ఒక్కొక్క ఆడ మనిషి. దైవజనులని కొంచెం కూడా ఏమీ వాల్యూ లేకుండా దయచేసి గమనించండి. హలో చెప్పండి అమ్మా. మీ వందనాల తర్వాత మీ ప్రార్థన ఒకసారి చెప్పండి తల్లి. హలో దయచేసి గమనించండి.
ప్రార్థన అవసరం చెప్పండి. మీరు వందనాలు చెప్పకపోయినా పర్లేదమ్మా, మా ప్రార్థన అవసరం ఫలానా మళ్ళీ చేసింది ఆవిడ వెంటనే. అమ్మ మీ ప్రార్థన అవసరం చెప్పాలి, లేకపోతే కట్ చేసేస్తాం. స్తోత్రం నాయన. ఈ బిడ్డకంటే ఒళ్ళంతా చేదర వస్తుందట. స్నానాలు చేయరు, బట్టలు మార్చుకోరు, బెడ్షీట్లు శుభ్రంగా పెట్టుకోరు, మోకరించి ప్రార్థన చేసి విడుదల పొందటం తెలవదు. ఇక ఒళ్ళంతా సీదరంటే ఇక మొత్తం ఒళ్ళంతా సీదరంట. చూడండి ఆవిడకి ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తారు. ఇది క్యాన్సర్లో, హెచ్ఐవిలు, దయచేసి కిడ్నీలు పాడైపోయినాయి, గుండె మొత్తం పాడైపోయింది. నిన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే శనివారం మీరు చూడండి లైవ్, శనివారం వచ్చిన లైవ్, ఎంతమంది ఇక్కడ గుండె సమస్యలతో ఉన్నారు, ఈ స్టంట్లు వేసుకున్నారు రండి అంటే ఒక 20-25 మంది వచ్చారు. వాళ్ళకి ఒక్క ప్రార్థన, ఒక నిమిషంలో ఇలా ప్రార్థన చేయగానే అందరూ మాకు తగ్గిపోయినాయి అన్నారు. లైఫ్ లాంగ్, అర్థమైందా? టాబ్లెట్లు కూడా వాడక్కర్లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, మా దగ్గరికి వచ్చేవాళ్ళు దయచేసి గమనించండి. మేము టాబ్లెట్లు వాడతాము, మీరు కూడా ప్రార్థన చేయంటే రావద్దు. ఇక్కడ ఏ స్పాన్సర్ ఇవ్వద్దు, దయచేసి గమనించండి. ఎందుకంటే మెడిసిన్కి ఇంకా అతీతంగా దేవుడు చేసే రకమైన కార్యములు. దయచేసి నిద్ర పట్టట్లేనటువంటి వాళ్ళు ఉన్నారు. హలో, స్తోత్రం నాయన. కిడ్నీ వాపుతో బాధపడుతున్న తల్లిని జ్ఞాపం చేసుకోండి, స్వస్థపరచండి యేసునామములో ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాం, ఎన్ని అద్భుతాలండి, ఎన్ని అద్భుతాలు. వెంకటరెడ్డి చేదవుడి క్రియలు, నడుము నొప్పులు. ఎవరు? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి మీరేనా? అప్పుడు మీకు ప్రార్థన చేస్తాం కదా, చాలా పాస్టర్ల దగ్గరికి వెళ్ళాను ఏదో చెప్పా, మీరేనా? అవునండి, చాలా మంది దగ్గర. ఎంతకాలం మట్టి ఉంది ప్రాబ్లం? 3 years నుంచి ఉందండి. 3 years నుంచి. ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? అది చెప్పండి, ప్రాబ్లమే చెప్పండి. 3 సంవత్సరాల నుంచి పడుకుంటే నైట్ పీడకలు వస్తూ ఉంటాయి. 3 సంవత్సరాల నుంచి పడుకుంటే పీడకలు వస్తాయి. ఇంకా కడుపులో ఏదో గాలి తిరిగినట్టు అనిపిస్తుంది, తిరిగినట్టు ఉంటుంది. మొన్న ప్రార్థన చేస్తాను, ఆగిందా? అట్లా ఉందా? నిజమే చెప్పు, అబద్ధమే చెప్పు. కొంచెం రిలాక్స్ అయిందండి. ఎన్ని సంవత్సరాల బాధ అది? 3 సంవత్సరాల బాధ. 3 సంవత్సరాలు కొంచెం రిలాక్స్ అయింది. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ఓకే. పిల్లలు ఉన్నారు లేరా? లేదండి, పిల్లలు లేరు. మ్యారేజ్ అయింది. మీ భార్యను తెచ్చారా? మీరు ఒకళ్ళు వచ్చారా? ఒక్కనే వచ్చానండి. ఓకే. మీరు నాతో మాట్లాడారు, నాకు గుర్తుంది. నేను ప్రార్థిస్తున్నాను, మీరు చాలా నిరాశతో ఉన్నారు ఆ రోజు. ఆమేన్. అంటే కొంచెం తగ్గింది అంటున్నారంటే ఏంటి రిలీఫ్ ఏమైంది అసలు? అంటే మీరు ప్రార్థన చేయనంత వరకు కూడా నేను కొంచెం యాక్టివిటీ ఉండేది కాదు నాకు, నా బాడీలో ఎప్పుడు డల్ గా ఉండేది నా బాడీ. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేశారో అప్పటి నుంచి నాకు కొంచెం బాడీలో రిలాక్స్ వచ్చింది, నాకు చాలా ఫ్రీగా అనిపించింది బాడీ. ఇంకా నాకు పూర్తి స్వస్థత జరుగుతుంది పాస్టర్ గారి దగ్గర అని చెప్పి నేను 3 సంవత్సరాలుగా అంటే కడుపులో తిప్పినట్టు ఒక ఏదో కదులుతున్నట్లుగా ఉంటుంది కదా. ఇంకా ఏమైతుంది మీకు? నడుములలో కూడా ఏదో లోపల శక్తి పాకినట్టుగా అనిపిస్తూ ఉంటది. నడుములోనా? ఆ వెన్నుపూసలంతా ఇట్లా టైట్ గా స్ట్రక్ అయిపోయి ఉంటాయి, రిలీజ్ అవ్వవు. ప్రాబ్లం కడుపులో అల్సర్ ఉంది, మంట, కర్రీస్ తో అన్నం తినలేను. మీరు ఎక్కడ 3 సంవత్సరాలు తిరిగారు మొత్తం మీద? ఎక్కడ కొంచెం రిలీఫ్ రాలేదు? ఒక్కరోజు కూడా లేదు. ఒక్కరోజు కూడా లేదు. ఇప్పుడు ఎంత పర్సెంట్ తగ్గిందంటగా ఉంది మీకు, అది చెప్పండి. ఒక 20-30% నాకు రిలాక్స్ అనిపించింది. 20-30% మాత్రమే? అవునయ్య గారు. ఆమేన్. హలో. ఇప్పుడు కళలు వస్తున్నాయా? కళలు వస్తున్నాయి గారు, బట్ బాడీ ఫ్రీ అయింది, కొంచెం ఫ్రీగా ఉన్నా. బాడీ ఫ్రీ అయింది. పట్టుకోండి ఆయన, చప్పట్లు కొడదాం గట్టిగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. తెలుస్తుందా నీకు ఎప్పుడును? ఇప్పుడేం తెలియట్లేదు. ఇప్పుడు రోజు తెలుస్తుందా? అంటే ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసిన ఆయిల్ ఉంటుందో, ఆ ఆయిల్ వాటర్లో కలిపి తాగినా, మీరు ప్రార్థన చేసిన వాటర్ తాగినా, అది లోపల సెన్సేషన్ తిరుగుతూ ఉంటది. ఎప్పుడైతే దైవశక్తి లోపలికి వెళ్తుందో అది కదులుతూ ఉంటది అనమాట. నడువులలో కూడా కదులుతూ ఉంటది. సో అట్లా కదులుతూ నాకు 2 రోజుల నుంచి రిలాక్స్ వచ్చింది అనమాట. చాలా ఫ్రీగా ఉన్నా. దేవుని స్తోత్రం. ఈయన అంటే మీకు ఎట్లా తెలుసు? నేను అన్ని తిరిగి నిరాశ చెందిన తర్వాత యూట్యూబ్లో నేను చూస్తున్నాను, నన్ను ఎవరైనా పాస్టర్ గారు స్వస్థత చేయగలరా అని. అప్పుడు నేను మీ గురించి చూశాను, మీరు స్వస్థతలు చేస్తున్న చూశాను, అందరు సాక్ష్యాలు చెప్తున్న చూశాను. సో అప్పుడు నాకు స్వస్థత జరుగుతున్న నమ్మకం వచ్చి మీకు కాల్ చేసి మీతో ఫోన్లో మాట్లాడినా. అప్పుడు మీరు నాకు ప్రార్థన చేశారు, ప్రార్థన ఆయిల్ మీద ప్రార్థన చేశారు, వాటర్ మీద ప్రార్థన చేశారు. సో అది తీసుకోవడం ద్వారా నేను చాలా స్వస్థపడని నమ్ముతున్నాను. తర్వాత నేను పూర్తిగా స్వస్థత నాకు వస్తుందని కూడా నమ్మి ఇక్కడికి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. ఒకళ్ళు వచ్చారా? ఎవరైనా వచ్చారా? నేను ఒక్కరిని వచ్చాను అయ్య గారు. ఏ ఊరు అసలు మీది? మాది భద్రాచలం దగ్గర మొండికుంట.
అంటే హాస్పిటల్కి వెళితే ఇదేమని చెప్పారా? హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంటాయి అయ్య గారు. అన్ని రిపోర్ట్స్ నార్మలే. అవునయ్య గారు. 3 సంవత్సరాలు బట్టి ఈ బాధ భరించలేకపోతున్నా. 3 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నా ఉన్నా. నడుము, ఈ కడుపు. కడుపులో కర్రీస్ అన్నం తినలేను, తింటే మంట మండుతుంది. ఓకే. అల్సర్ లాగా ఉంటుంది, అది తగ్గట్లేదు. ఓకే. మీకు నేను అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీరసంగా ఉన్నారా కొద్దిగా? అప్పుడు చాలా నీరసంగా ఉన్నాయి గారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు లేరు అయ్య గారు. పిల్లలు లేరు. బాగా వివాహం అయిందంతే. ఏం పని చేస్తారు మామూలుగా? నేను ఆర్మీలో సర్వీస్ చేస్తాను. ఆర్మీలోనా? ఓకే. అంటే 2.5 సంవత్సరాలు జాబ్కి వెళ్ళట్లేదు, ఆరోగ్యం బాగాలేదని. ఇక్కడే నేను తిరుమలగిరిలో సర్వీస్ చేసేది. ఇక్కడేనా? ఇక్కడనే, లాల్ బజార్లో. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ బిడ్డ చెప్పినప్పుడు, ఆయన బాధ విన్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక్కటే చెప్పారు, నేను చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళానయ్యా, ఏ మాత్రం నాకు స్వస్థత రాలేదు. అది నేను ఫోన్లోనే చెప్పాను, మీకు తగ్గిపోతులే బ్రదర్, అదేం పెద్ద పరిశ్రమ, నేను ఒకసారి పిలుస్తున్నప్పుడు వద్దురు కానీ ఇంకా ఏమవుతుందో బ్యాలెన్స్ మొత్తం క్లోజ్ చేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు యేసు ఆశ్రయపర్వాలు అండి గుర్రంగుడిలో ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు ప్రభు కృపను బట్టి, మరి ఆయన చేస్తున్న ఘనమైన కార్యాలను బట్టి ఆయన నామానికి మహిమ. ఫోన్లోనే వారికి ఇలాంటి విడుదల వచ్చింది. వారి ఆశ ఇక్కడ అయ్యగారి దగ్గర, ఇక మీరు డ్యూటీ చేసుకోవచ్చు బ్రదర్, నేనున్నా. తప్పకుండా అయ్య గారు. మాట ఇస్తున్నాం, ఏదైతే మాట ఇచ్చామో ఎంత ధైర్యం వచ్చింది. ఆ మాట ఇచ్చినప్పుడు మీకు ఎంత ధైర్యం వచ్చింది? అసలు చాలా ధైర్యం వచ్చింది. నేను మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతాను, నాకు నమ్మకం. జాయిన్ అయిపోతారు అంతే, అసలు సమస్య లేదు. జాబు 2012లో నేను ఆర్మీలో సెలెక్ట్ అయినా. 2012లో సెలెక్ట్ అయినా 2.5 సంవత్సరాలుగా నీ జాబ్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటున్నా. ఆ బాధ అంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 5కి 4కి లేవాలి, ఆ నిద్ర రాదు. నేను నిద్ర లేసరికి పొద్దున్నే 10-11 అవుతుంది. ఆ దుష్ట శక్తి నిద్ర లేవనియదు, డ్యూటీ చేసుకోలేకపోతున్నా. ఇంకా నా వల్ల కాదు, ఉంటే ఉంటా, లేకపోతే ఇంటి దగ్గర చచ్చిపోతా అని చెప్పి వదిలేసి వచ్చేసాను నేను. అలాంటిది ఒక సిచ్యువేషన్. అలాంటి ఇంకా తండ్రి నన్ను ఇంకా వాడుకుంటారు ఇలాంటి బిడ్డలు అనేకుల కొరకు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. మైక్ ఇవ్వండి. హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమారు. ఎప్పుడు వచ్చావు ఇక్కడ? ఎప్పుడు వచ్చావు నీకు తెలుసా? ఫిబ్రవరిలో వచ్చావు. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా వచ్చావు ఇక్కడ? ఏముండేది నీకు అసలు బాధ? నెత్తి బాగా వస్తుందా? ఆపరేషన్ తలకే చూపించు, ఇది తలకే చూడండి. ఎన్నిసార్లు ఆపరేషన్ అయిందిరా నీకు? 3 సార్లు అయింది సార్. 3 సార్లు? ఈ పిల్లోడికి 3 సార్లు అయింది. మళ్ళీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అని చెప్పినాడు సార్. ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చి. ఫిబ్రవరి 2వ తారీఖు తిరిగినాం సార్. 2-3 వారాలు. 2 నెలలు అయిందా వచ్చి మీరు? ఇంకెక్కువైందా? ఏం లేదు సార్, 2 నెలలు అవుతుంది. 2 నెలలేనా? సాక్ష్యం చెప్దామని వచ్చారా? తలనొప్పి తక్కువైంది సార్ కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత. అరే ఇక్కడ ఫస్ట్ లో వచ్చావు కదా, ముఖమంతా వాపులు ఉన్నాయి కదా అప్పుడు? ముఖం లావుగుండే కదా, కాళ్ళు ఎంత వాపులు ఉండే కదా? కాళ్ళు వాపు లేదు కానీ మనిషి లావుగుండే. ఎలా నడిచేవాడు మీ అబ్బాయి అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు? ఆ తలకే లావు ఉబ్బుకోనుండే సార్, తల ఉబ్బుకోనుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాపు. కాలు కూడా నడవనే లేదు కదా, ఇలా బాగా లూజు పెట్టి నడు. ఇప్పుడు నడు, వాళ్ళందరికీ చూపించు. నడు అక్కడి నుంచి ఇక్కడ అటు వెళ్ళిపోతావు ఎందుకు బాబు? ఇక్కడ నడు, ఇచ్చుకున్నాడు. నడు. ఎట్లా నడిచావు? అట్లా ఉండదా? ఇప్పుడు ఎట్లా నడుతుంది? మంచిగా ఇప్పుడు నడు. ఇప్పుడు నడు మంచిగా. ఇప్పుడు నడు.
సాక్ష్యం తర్వాత ఇది పూర్తిగా వస్తుంది. ఓకేనా? సరే సార్. ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? అక్కడ హాస్పిటల్కి వెళ్తావా అప్పుడు? మళ్ళీ వెళ్తలేను సార్, టాబ్లెట్ కూడా వేసలేను. వేసుకుంటలేదా? ఫిబ్రవరి మార్చ్ టాబ్లెట్ కూడా వేసుకుంటలేదా? వాళ్ళు వేసుకోమన్నారు అప్పుడు నిన్ను? వేసుకోమన్నారు, మేమే వేసుకోవట్లేదు ఇక్కడ వచ్చిన తర్వాత. వీడు పూర్తిగా స్వస్థ వచ్చేసిందా? చెప్పు, యథార్థం చెప్పండి, అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పండి. అప్పుడప్పుడు తలని వస్తుంది అంటాడు సార్. ఒక రోజు ఫోన్ చేసినా మీకు, బాబు నాకు బుగులు వేసింది, నేను చనిపోతానేమో అని ఏడుస్తున్నాడు సార్. అయితే మీకు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మీరు సాక్ష్యం చెప్పకుండా వెళ్ళినారమ్మా అన్నారు మాకు. మరి నా కోపం రాదా? అవును సార్. వీటికి నేను ప్రేర్ చేసినారు సార్. వాటర్ తీసుకోండి అంటే ప్రేర్ చేసినారు. వాటర్ తాపినాము, ఇంట్లో చల్లుకోండి అని చెప్పినారు సార్. చల్లుకున్నాం. మళ్ళీ వచ్చిందా? నెత్తి నొప్పి రాలేదు సార్. మరి అది చప్పలు కొట్టి హల్లెలూయా చెప్పు. అసలు హాస్పిటల్లో ఏం తప్పులు ఉన్నాయి, ఇక్కడ ఏమేమి మంచి ఉంది చెప్పు. అంటే ఇక్కడ 100% నువ్వు బాగా చేసావు. రే 100 మరి గుద్దుతా. హల్లెలూయా 1000 వేయాలి, కొంచెం తక్కువ వేసినది ఒప్పుకోను. ఇక్కడ 200 వేసిన ఒప్పుకోను. అరే నేను బ్రతికిచ్చానా లేదురా? ఇక నీకు మళ్ళీ డాక్టర్ కావాలా? నీకు మళ్ళీ డాక్టర్ కావాలా? ఏ ఊరురా మీది? ఎక్కడది? అది ఎక్కడ? గద్వాల జిల్లా. ఇప్పుడు 3 సార్లు వీడికి ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు. 3 సార్లు. పిల్లోడు వీక్ గా, చాలా నీరసంగా, తలకాయ కీమోలు కూడా అన్నారు సార్. మేము కీమోలు ఎక్కించుకోకూడదు, బాబు చిన్న బాబు. నేను చెప్తా ఎక్కించుకుంటూ ఊరుకొని అని చెప్తాను కదా, చెప్పాను అనుకొని ఉన్నాం సార్. కీమోలు పెడితే ఇంక వీడికి అన్నం కూడా, అన్నం తింటున్నావా? ఈ మధ్యలో తినబుద్ధి అవుతలేదు సార్ కొంచెం. మొన్న తేడైందిరా ఆ పరిస్థితి గుర్తుంది. మన సాక్ష్యం ఎట్లా పెట్టి నడిచావు, ఇప్పుడేమో మామూలుగా నడుతున్నావు. అట్లా వచ్చాను. ఇది వంగిపోయి ఉన్నాడండి ఓ పక్కకే, ఇట్లా పూర్తిగా బెండ్. ఎందుకంటే చెయ్య కాలు పడింది కదా, పూర్తిగా బెండ్ అయ్యి ఇట్లా అడుగు తీసి అడిగితే వీళ్ళిద్దరు పట్టుకుని వచ్చారు. ఇన్ని ఎట్లా వచ్చారు మీరు? ఇన్ని పట్టుకొచ్చారా, ఎత్తుకుని వచ్చారు? సపోర్ట్ తీసుకుని వచ్చారా? ఇప్పుడు సపోర్ట్ అవసరం ఉందా? ఏం లేదు సార్. సపోర్ట్ అంటే ఎంత వీక్ ఉంటే సపోర్ట్ చేస్తారా అది చెప్పండి. ఇది న్యాచురల్గా నేను చెప్పాలా? ఎంత వీక్ ఉంటే సపోర్ట్ చేస్తారు? వెళ్ళేటప్పుడు ఏమైనా సపోర్ట్ ఉందా? ఇప్పుడు సపోర్ట్ లేదు సార్. ఉరకరా ఓసారి ఉరికే మొత్తం ఉరికే చప్పట్లు కొట్టి అందరూ ఉరుకుతాడు. ఉరకలు ఇటు ఉరకరా, ఎటు కట్టి ఉరక, వాటి మీద పడిపోకుండా ఉరక, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇలా ఎవరు స్వస్థపడితే ఇంత గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా చేస్తున్నాడు. ఇది కృతజ్ఞత మనసు, దేవుని స్తుతించే మనసు. దయచేసి చాలామంది వాక్యాలు చెప్తారండి, నిజమే. వాక్యాలు మేము ఆదివారం వాక్యం చెప్తాము, మిగతా టైంలో వాక్యము ఆదివారం వాక్యం చెప్తాం. బ్రహ్మాండమైన వాక్యము, 1.5 ప్రసంగం, ఇంచుమించు 2 గంటల ప్రసంగం చేస్తాను. నెంబర్ 1 అదే. పొడుపు కథలు, పిట్ట కథలు, బట్టల గురించి, ఇంటర్నెట్ల గురించి కాదు. దేవుడు మాకు ఏదైతే అంశాన్ని ఇస్తాడో ఆ అంశాన్నే బోధిస్తాను. అటు కానీ కుడికి కానీ ఎడం కానీ ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్ళిన పరిశుద్ధాత్ముడి చిన్న ఆ లీడింగ్ నడిపింపులో వెళతాం. దయచేసి గమనించండి. వాక్యం ఉండాలి, మన ప్రార్థన జీవితం బాగుండాలి, మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే మన ప్రార్థన జీవితం బాగుండాలి. మన ప్రార్థన జీవితం బాగుంటేనే మన ద్వారా దేవుడు ఆత్మ కార్యాలు జరిగిస్తాడు. అలాగే నువ్వు ఎలాగోలుగా చిల్లరగా పిచ్చిగా వ్యవహారాలు చేసుకుంటూ సంఘానికి వెళ్ళి రోగాలు తెచ్చుకుంటున్నావు. ఆ రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందుతారు. పరిశుద్ధత ఉండదు, విశ్వాసం ఉండదు. ఏదో వెళ్తున్నామా వస్తున్నామా, వాళ్ళు ఎవరో రమ్మంటే వెళ్ళాలా, నీ హృదయపూర్వకంగా నువ్వు వెళ్ళు ప్రార్థనకి. దయచేసి గమనించండి. హలో, ఫోన్ కలిసింది, మాట్లాడతలేదు. హలో హలో అమ్మా, చెప్పమ్మా. స్తోత్రం నాయన. కళ్ళు ఆ బిడ్డకి కనపడట్లేదంట, అద్భుతం చేయండి. ఏసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హలో చెప్పండి అమ్మా. ఏ ఊరమ్మా మీది? హెచ్ఐవి అంటే మీ ఆయన ఉన్నాడా లేడా? చనిపోయాడా? పిల్లలు ఎంతమంది అమ్మా? 2 అమ్మాయిలు అయ్యారండి. సరే, మీరు శనివారం కానీ స్వస్థత ప్రార్థన ఉంటుంది రండి, లేదంటే విజయవాడ అన్న స్వస్థత ప్రార్థన జరుగుతుంది 4వ తారీఖు వచ్చే నెల రండి. స్తోత్రములు పెట్టిన దర్శించు, అద్భుతం చేయి. యేసునామములో ఆమేన్ ఆమేన్. దయచేసి మీరు గమనించండి. మీరు ప్రార్థన చేయమని అనక్కర్లే, నేను చేస్తూనే ఉన్నాను.
నేను మాట్లాడుతున్నాను, ఆమెకి చెప్తానే ఉన్నాను, మళ్ళీ ప్రార్థన చేయమని అడుగుతుంది. చేస్తున్నాను ప్రార్థన ఆవిడ కోసమే, మరలా ప్రార్థన చేయమని అడుగుతుంది. మీరు కూడా పశ్చాత్తాపడండి, మీ పాపాలు ఒప్పుకోండి ప్రభు దగ్గర. ఆయన క్షమిస్తాడు, మీకు విడుదల ఇస్తాడు. ఎవరో ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అనేది కూడా మీరు ఆధారపడొద్దు. దయచేసి మీకు మీరుగా ప్రార్థన చేసుకోండి. దేవుడు బలంగా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దేవుడు బలంగా కార్యం చేస్తాడు. ఆయన వాక్యంలోనే ఉన్నది కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. ఆయన వాక్యంలో ఉంది, నిన్ను స్వస్థపరిచే యెహోవా. నా ప్రజలు, నా పేరు పెట్టబడి నా ప్రజలు తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆకాశం నుండి వాళ్ళ ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపడుతున్న దేవుడు నేను స్వస్థపరచడం లేదా? దయచేసి సహకరించండి, గమనించండి. ప్రభు తన ఆత్మకార్యము మీ ఎడల జరిగించనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హలో, నీకు కట్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఫోను? కట్ చేస్తున్నాం కదా వరుసగా, నువ్వు అదే పని మీద చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? నీ ఏమైంది నీకు? ఇందాక చేశాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? మాట్లాడికి శనివారం స్వస్థత ప్రార్థన ఉన్నారా ఇక్కడికి? దయచేసి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు రెండమ్మా, హార్ట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెండమ్మా, అలాగే బ్రెయిన్ అదేంటో గెడ్లు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి అంటే రండి దయచేసి. ఈరోజు నడుము ఆపరేషన్ చేయించుకోకండి, చాలామంది చేయించుకుని కాళ్ళు స్పర్శ లేకుండా అయిపోయి మరి తర్వాత మోక్షం తెలవట్లేదు, యూరిన్ కూడా తెలవట్లేదు. దయచేసి ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, చూడండి, మీకు తగ్గిపోద్ది కదా హ్యాపీగా. ఆపరేషన్ లేదు ఇక. హలో చెప్పమ్మా తల్లి, చెప్పు తల్లి. అమ్మా వందనాలు ఎందుకమ్మా, చెప్పమ్మా, ఇన్నిసార్లు వందనాలు ఎందుకు చెప్పు. గుండు పెరిగింది అంటున్నారు, కాళ్ళు నడుము పూర్తిగా తగ్గిపోద్ది. శనివారం స్వస్థత ప్రార్థనకరా ఇను ఓ తల్లి ఇను, నీ భాష నువ్వు చల్లకుండా. శనివారం రామ్మా, తగ్గిపోద్ది, పూర్తిగా తగ్గిపోద్ది. రామ్మా, రమ్మంటే చూడు ఎంత దీర్ఘం తీసిందో అంది రమ్మంటే. దయచేసి గమనించండి. ఇదిగో కందకలేని దురద కత్తికెందుకని సామెత ఉంది, కందకలేని దురద కత్తికెందుకని. ఈరోజు నాడు రండి బాగు చేస్తామంటే ప్రార్థన చేయండి అయ్యా. ఇప్పుడు ఆవిడైతే అంటే ఎంత నీరసమైపోయింది ఆవిడ చూడండి. రమ్మంటే నీరసమైపోతున్నారు. ఛార్జీలు పెట్టుకుని వస్తే కుదరదు, ఇక్కడ స్పాన్సర్ కూడా విడుదల కానికి ఇవ్వాల, అంత ఈజీగా అక్కడ కుదరదు. మళ్ళీ వచ్చాంగా తగ్గలేదే అన్నారు, తగ్గదు. అది కూడా ఓపెన్గా చెప్తున్నాం, ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకోవాలా. హలో హలో అయ్యారు, వందనాలయ్యా. ప్రైజ్లార్డ్, చెప్పండి అయ్యా. అయ్యా మాది గుంటూరు అయ్యా, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చి సంవత్సరం అవుతుందయ్యా. 3 వాల్స్ బ్లాక్ అయినాయి అయ్యా. 3 వాల్సా? అవునయ్యా. రండి, ఇక్కడ పూర్తిగా తగ్గిపోద్ది, రండి, సంపూర్ణమైన విడుదల వస్తుంది. ప్రార్థన ఏం లేదు, రండి, రావటమే. ప్రార్థన చేయను, ఏం చేయను. పూర్తిగా 3 వాల్స్ కాదు, అసలు 4 వాల్స్ అన్ని బ్లాక్ అయినా కూడా మీరు ఇక్కడికి రండి, స్వస్థత కలుగుతుంది, దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. ఏ బిడ్డలైతే సమస్యలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత విడుదల కలుగునుగాక, యేసు నామములో ఆమేన్. స్థితి చూడండి, వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ చేయాలి. హార్ట్ 30% కూడా సరిగ్గా కొట్టుకోవట్లేదు, ఇంకా తక్కువలో కొట్టుకుంటుంది. తర్వాత బ్లడ్ లేదు. అలాంటి ఒక ప్రార్థనకి కారు వేసుకుని హైదరాబాద్కి వచ్చేసాడండి ఆయన. ఎంత పెద్ద గొప్ప సాక్ష్యమో చూడండి. ఈరోజు నాడు దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు మనం నమ్మాలి. ఈరోజు చాలామంది ప్రార్థనకి ఎలా తగ్గుతుందా, హాస్పిటల్ ఎందుకు ఉన్నాయని కూడా కొంతమంది ప్రశ్న వేసుకుంటున్నారు. దయచేసి అలా అనకండి. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీని మీరు చూడండి. యూట్యూబ్లో ఎన్ని అద్భుతాలు మరి దేవుడు జరిగిస్తున్నాడో యూట్యూబ్లో మీరు చూడండి. మరి యూట్యూబ్లో బిఎస్ఆర్ అక్కడ ఉందో చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీ అని. దయచేసి మాతో సహకరించండి. మీ వ్యాధిని బట్టి, మీ బాధను బట్టి తండ్రి దగ్గరికి రండి. దేవుడు మీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. హలో అమ్మా, చెప్పండి తల్లి.
అయ్యగారు మాది ఒంగోలు. చెప్పండి అమ్మా. అమ్మాయికి చేతులు అంటే తినడానికి నోట్ కాడి చేయబోదు. ఆ అమ్మాయి తిక్కలుగా మైండ్ పని చేయదు అయ్యగారు. మరి శనివారం స్వస్థత ప్రార్థన జరిగితే తీసుకురండి, అంతకుమించి మేమేం చెప్పాం. సరే అయ్యగారు. దయచేసి గమనించండి, ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకోకండి. మేము యూట్యూబ్లో కానీ లేదంటే టీవీలో కానీ అయ్యా అకౌంట్ నెంబర్లు కానీ ఫోన్పే గూగుల్ పేలు కానీ మేము పెట్టట్లేదు. దయచేసి గమనించు, దేవుడు మాకు ఇచ్చిన వరం ఇది. దీంట్లో నుంచి మీరు విడుదల పొంది వెళ్ళిపోతారు. 50, 30 సార్లు 40 సార్లు తిరిగేది కాదు, ఇలా వచ్చి విడుదల పొంది వెళ్ళిపోతారు. విడుదల పొంది సాక్ష్యము మీకు వీలుంటే వచ్చి చెప్పొచ్చు, లేదంటే చెప్పకపోయినా పర్లేదు. వచ్చి విడుదల కానుకేసుకుని వెళ్ళిపోవటమే, సంపూర్ణమైన స్వస్థత పొందుకుని వెళ్ళిపోవటమే. హలో, 5 నెలలు అయిందయ్యా, ఆపరేషన్ జరిగి కాలు నాకు నడకలేదయ్యా. స్తోత్రమునైనా. ఏ ఊరు మీది? గుంటూరు. మరి రావాలి కదా, ఎందుకు మరి? ఎవరు కారు వేసుకుని వచ్చేసాయి. అయ్యా నడకలేదయ్యా, వస్తానయ్యా. కారులో వేసుకుని వచ్చేస్తారు, వచ్చాక నడకొస్తుంది. నేను ఏం చేయాలి నిన్ను? లేదంటే ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తావా? ఇప్పుడు చేసేసుకో, ఇప్పుడు మళ్ళీ అయిపోతుంది లైవ్. మళ్ళీ ఫోన్ చేయి, ఇదే నెంబర్. ప్రార్థన ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేస్తాము, సరేనా? ఈ నెంబర్ తీసుకోండి. ఇది కొట్టి వాళ్ళ ఫోన్లో మాట్లాడుతున్నా, అలా ఆయన అరిచేస్తున్నాడు. ఇది కథ. దేవునికి మహిమ కలుగాక. మన పరిస్థితులు ఏమీ బాగోట్లేదు. రోగాలు వస్తే సమస్యలు వచ్చేస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, అనారోగ్యాలతోటి ఎన్నో కుటుంబాలు విడిపోతున్నారు. భర్తకు బాగోపోతే భార్య వెళ్ళిపోతుంది అతను విడిచిపెట్టి, భార్య బాగితే భర్త ఇంకొక భార్యతో వెళ్ళిపోతున్నాడు. పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, సమాజం ఉందనే భయం లేని పరిస్థితుల్లో జీవితం సాగిస్తారు. దయచేసి గమనించండి. అలాగే దేవుని బిడ్డలారా, లైవ్ ముగింపులోకి వచ్చాము. లైవ్ అయిపోయినా పర్వాలేదు, మీరు కాల్ చేయండి, మీకు ప్రార్థన చేస్తాను ఫోన్లో. దేవుడు మేము తీసుకొని చాలామంది ఫోన్లోనే స్వస్థత పొందుకుంటున్నారు. మరి దయచేసి ఇక్కడికే రావాలనే మైండ్ లేదు. కొంతమంది మీరు రాలేకపోయినటువంటి వారు మీరు ఫోన్ ద్వారా ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకోండి. ఆయిల్కి వాటర్కి ప్రార్థన చేస్తారు. రాలేని వాళ్ళు, రాగలిగిన వాళ్ళు రండి. కళ్ళారా ఆ స్టేజ్ మీద జరిగే అద్భుతాలు చూసి మీరు కూడా ప్రభుకి సాక్షులుగా ఉండొచ్చు, అనేకులకు సాక్షిగా మీరు ఉండొచ్చు. దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మరి అవి కళ్ళారా చూడండి. చాలామంది చెప్తున్నారు ఇక్కడ చూసినప్పుడు, అయ్యా బైబిల్లో జరిగిన అద్భుతాలు, అపోస్తులు చేసిన అద్భుతాలు విన్నాము కానీ ఇక్కడ కళ్ళారా చూస్తున్నామని చెప్పి సాక్ష్యం ఉంది. దయచేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అనేక ప్రాంతాల నుండి దేవుడు, చెన్నై, బెంగళూరు అనేక ప్రాంతాల నుంచి దేవుడు ప్రజలు నడిపించుకుని ఇక్కడ స్వస్థత పరుచుకుంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగాక. మీరు కూడా నిజంగా భయంకరమైన బలహీనతలతో, రోగాలతో పీడింపడితే శనివారం యేసు ఆశ్రయం కూడా హైదరాబాద్లో జరిగే స్వస్థత ప్రార్థనకు రండి. సంపూర్ణమైన విడుదల పొందుతారు. నేను ఏదైనా కొద్దిగా కోపంగా మాట్లాడితే నన్ను క్షమించండి. నాకు కోపం కాదు, సమయము అంత విలువైంది. అంతేకాదు కొంతమంది మనం జ్ఞానం తెచ్చుకోవాలి, నేర్చుకోవాలి. మరి ప్రతి విషయానికి మేము సమాధానం చెప్పగలము. ప్రతి విషయమునకు విడుదల ఉంది. దయచేసి మాతో సహకరించి నన్ను మీరు వాడుకోండి. దయచేసి అది చనిపోయే మూమెంట్లో ఉన్న నేను వచ్చి ప్రార్థన చేస్తాను. ఏంటి వచ్చి ప్రార్థన అంటే మీరు ఆ ఖర్చులని మీరు భరించాలి. ఒక దినము 6 ప్రోగ్రాలు వస్తున్నాయి, 6 ప్రోగ్రాల ఖర్చు మీరు భరించాలి. ఫ్రీగా లేదు. ఇక్కడ పెద్ద ఆఫీస్ ఉంది, మెయింటెనెన్స్, ఎంతోమంది కెమెరామ్యాన్లు, ఎడిటర్స్, డ్రైవర్స్, కాల్స్ మాట్లాడేవాళ్ళు, వంటలు ఉండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, తుడిచేవాళ్ళు, ఎల్ఈడీలు పెట్టేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, కోయి బొడ్లు కొట్టేవాళ్ళు. ల్యాక్స్లో మాకు బాధలు ఉంటాయి, భారాలు ఉంటాయి. మీరు ఇచ్చే 10-15 వేలకో టెన్షన్ పడకండి. ఇంత పరిచర్య జరుగుతుంది, ఇది మీ కొరకే కనుక మాతో సహకరించండి. మేము టీవీలో అకౌంట్ నెంబర్ పెట్టట్లేదు, చూడండి, దయచేసి గమనించండి. వచ్చి విడుదల పొందుకుని స్వస్థత పొందుకుని వెళ్ళిపోండి. విడుదల కానుకివ్వండి. యేసు నామములో ఆమేన్. ఈరోజు ఎంతోమంది జీవితాల్లో దేవుడు నా ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆయన నామానికి మహిమ కలుగాక. చప్పట్లు కొడతాం గట్టిగా. ఫ్యామిలీ మొత్తం దగ్గరగా ఉండండి, దగ్గర హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. పడుకో. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్.
బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను. బీటెక్ కంప్లీట్ అయిందా? లాస్ట్ టైంలో గుర్రం కూడా వచ్చారు మీరు? అవునండి. ఏం పేరు మీ పేరు? ధీరజ్ అండి. దినేష్. ఎట్లా ఉన్నారమ్మా ఇప్పుడు మీ బాబు ఇంట్లో? గుర్రం కూడా వచ్చి ప్రార్థించుకున్నప్పుడు ఇప్పుడు చాలా స్వస్థత జరిగింది. అంటే అంతకుముందు ఎట్లా ఉండేవారు ఏంటి అసలు? అంతకుముందు చాలా డల్గా పడుకున్నప్పుడు భయపడేది, నిద్రలో చాలా నీరసంగా ఉండేది. ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు మీరు గుర్రం కూడా? అతను నిద్రలో భయపడము, చేతబడి క్రియ చేత బాధపడడం జరిగింది. తను నలుగురిలో తిరిగేవాడు కాదు, సాన్నిహిత్యంగా ఉండేవాడు. ఎప్పుడు ఒంటరిగా కోరుకొని ఇంట్లోనే ఒక గిరి తీసుకొని దాంట్లోనే ఉండేటువంటి. ఇంట్లోనే ఎంత బీటెక్ చదివిన అబ్బాయి, అది నేను చెప్పేది. అది మీరు చెప్తారేమో, మెయిన్ అదే కదా ప్రాబ్లం. మౌనంగా ఉండటం, మాట్లాడకపోవటం, నలుగురిలో కలవకపోవడం, ఈ లోపల ఇంట్లోనే ఉండటం. మరి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఏంటి మార్పు? అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు బయట ధైర్యంగా మాట్లాడడము. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం సార్. ఇప్పుడు మాకున్నటువంటి షాప్లో కూడా రావడము, వచ్చినటువంటి కస్టమర్లతో చాలా పొలైట్గా మాట్లాడడం, ఒక మార్పు అనేటువంటిది మేము చూస్తున్నాము. ఇది ఇక్కడ గృహం కూడా వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన కార్యం. జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఇప్పటివరకు అయితే జాబ్ దొరకలేదు. ఇంట్లో మీ ఏంటిది, మీకు ఏం షాపులో పనిచేస్తున్నారు ఇప్పుడు? ఈయన మాది ఆన్లైన్ టైప్ ఇన్స్టిట్యూట్, దాంట్లో వర్క్ చేస్తున్నారా? ఓకే, చప్పట్లు కొడదామా గట్టిగా. ఆమె ఇంట్లో ఉండి మూల మీదే ఉంటూ ఏదో మనస్సులో బాధపడుకుంటూ ఏదో ఆలోచన చేస్తూ ఏదో డిప్రెషన్లో ఉండి వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. నేను అనుకొండలో ప్రార్థన చేసినప్పుడు తీసుకొచ్చారు మీరు. అప్పటికి ఇప్పటికి ముఖంలో కొంచెం చాలా మార్పు కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు షాపులో కూడా పని చేసుకోగలుగుతున్నాడా? ఓకే, దేవుని స్తోత్రం. సరే, వెళ్ళండి అమ్మా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.